మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో మొత్తం 40 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. దంతెవాడ నారాయణపూర్ సరిహద్దు ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ సంబంధించి జరిగింది. అయితే ఈ ఎన్కౌంటర్ సంబంధించి కూడా పక్క పోలీసులు గత వారం రోజుల నుంచి కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించిన కీలక నేతలు అబూజిమఠ్ అటవీ ప్రాంతంలో ఒక కీలకమైన సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశానికి కీలక నేతలతో పాటుగా పెద్ద ఎత్తున మావోయిస్టు పార్టీకి సంబంధించిన ఇతర కింది స్థాయికి సంబంధించిన నేతలు కూడా హాజరవుతున్నారన్న ఒక సమాచారంతో కూడా వారం రోజుల నుంచి కూడా సీరియస్గా ఆపరేషన్ సంబంధించి కొనసాగించారు. ఈ ఆపరేషన్ సంబంధించి కూడా మొత్తం 2500 పోలీస్ సంబంధించిన బలగాలు, ఇందులో అన్ని టీమ్స్ అన్ని శాఖలకు సంబంధించి బలగాలు అబూజిమఠ్ సంబంధించిన అటవీ ప్రాంతాన్ని పూర్తిగా చుట్టుముట్టడం జరిగింది. మొత్తం పక్కా ప్లాన్ ప్రకారం వాళ్ళు మావోయిస్టు కంచికోట ఉన్నట్టు అబూజిమఠ్ అటవీ ప్రాంతం లోపలికి వెళ్ళారు. వాళ్ళు ఆ ప్లాన్ ముందస్తు వేసుకున్న ప్లాన్ ప్రకారం వెళ్ళి మావోయిస్టు సంబంధించి ఎదురుపడిన నేపథ్యంలో పరస్పరం కాల్పులు సంబంధించి జరిగాయి. ఈ కాల్పుల మూతతో మావోయిస్టు పార్టీకి సంబంధించిన నేతలు కూడా వాళ్ళు ఉక్కిరిబిక్కిరయ్యారు. మొత్తం స్పాట్లోనే దాదాపుగా 40 మంది సంబంధించి ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 31 మంది సంబంధించి మావోయిస్టుల మృతదేహాలను కూడా పోలీసులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంకా మరికొందరు మృతదేహాలకు సంబంధించి కూడా గుర్తించాల్సి ఉంది. ఇదే నేపథ్యంలో అక్కడ వెపన్స్ అంటే ఆయుధాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున AK-47తో పాటుగా లైట్ మిషన్ గన్స్ కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కాలంలో ఇంత పెద్ద ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్న సందర్భాలు కూడా ఎప్పుడూ లేవు. అయితే వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లతో మావోయిస్టు పార్టీ ఉక్కిరిబిక్కిరవుతుంది. మనం ఈ ఏడాది జనవరి నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు 185 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అసలు ఇప్పటి వరకు 50 ఏళ్లలో మావోయిస్టు పార్టీకి ఒక్క ఏడాదిలో ఇంత పెద్ద ఎత్తున మావోయిస్టులు చనిపోయిన సందర్భాలు ఎప్పుడు లేవు. ఇంత పెద్ద ఎత్తున మావోయిస్టులు చనిపోతున్న నేపథ్యంలో వాళ్ళు ఏం చేయాలన్నది సంబంధించి కూడా ఒక అయోమయంలో కూడా మావోయిస్టు పార్టీ సంబంధించి ఉంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. 2026 మార్చి లోపు సంబంధించి కూడా మావోయిస్టు పార్టీని పూర్తిగా బలహీనపరచాలి, మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ఎవరూ లేకుండా చేయాలన్న ఒక సీరియస్ యాక్షన్ ప్రకారం వాళ్ళకు ముందుకు పోతున్న నేపథ్యంలో ఈ వరుసగా ఎన్కౌంటర్లు సంబంధించి జరుగుతున్నాయి. ఇప్పటివరకు 7 ఎన్కౌంటర్లు సంబంధించి జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో మళ్ళీ ఎన్కౌంటర్లు సంబంధించి జరిగే అవకాశాలను అంటే మావోయిస్టు పార్టీ కూడా ప్రతీకార చర్య కూడా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మొత్తం పార్టీ బలహీనపడుతున్న నేపథ్యంలో రిక్రూట్మెంట్ సంబంధించి కూడా కొత్తగా యువకులు వచ్చే అవకాశం ఉండదు. అటు రిక్రూట్మెంట్ సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు వాళ్ళు ఎక్కడ రిక్రూట్మెంట్ జరిగినా అక్కడ వారికి పక్కా సమాచారం రావడం, వాటిని అక్కడ తిప్పికొట్టడం, అక్కడ కాల్పులు జరగడం, అందులో మావోయిస్టులు చనిపోతున్న సందర్భాలకు సంబంధించి ఉన్నాయి. అన్ని విధాల 3 వైపుల నుంచి మావోయిస్టు పార్టీని పోలీసు బలగాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ఎన్కౌంటర్ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ ఎటువంటి ప్రకటన విడుదల చేస్తుందన్నది చూడాలి. అదేవిధంగా ఈ చనిపోయిన మృతుల్లో సంబంధించి కూడా కొందరు కీలక నేతలు కూడా ఉండే అవకాశం ఉందన్న సమాచారం నేపథ్యంలో అందులో ఎవరెవరు చనిపోయారన్నది కూడా వారికి సంబంధించి కూడా క్లారిటీ రావాల్సి ఉంది. దీనికి ఈ సాయంత్రం వరకు మొత్తం క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు అబూజిమఠ్ అటవీ ప్రాంతంలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. మావోయిస్టుల కంచికోట, మావోయిస్టులకు మంచి పట్టున్న అబూజిమఠ్ అటవీ ప్రాంతాల్లోనే పోలీసులు అక్కడ మోహరించారు. అక్కడికి లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇది మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా చూడాలి. రానున్న రోజుల్లో ఏ విధంగా తిప్పికొడుతుంది, ఇంకా బలహీనపడుతుందా, లేకుంటే వాళ్ళ కార్యాచరణ ఏ విధంగా ఉంటుందన్నది చూడాలి. ప్రస్తుతం జరుగుతున్న ఎన్కౌంటర్లో మాత్రం మావోయిస్టు పార్టీకి పెద్ద షాక్గా మనం పరిగణించాల్సి ఉంటుంది. కెమెరా పర్సన్ సతీష్తో మహేంద్ర, సాక్షి టీవీ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లా.